ఇవాళ హ్యాండ్ స్టాండ్ ఎలా అన్లాక్ చేయాలో సింపుల్గా సుత్తి లేకుండా చెప్తా. వీడియో ఫుల్గా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత హ్యాండ్ స్టాండ్ ఎంత సింపుల్ అని మీరే అంటారు. ఈ వీడియోని మనం 3 బ్లాక్స్ కింద డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఇది స్ట్రెంత్ బ్లాక్, సెకండ్ది కోఆర్డినేషన్ అండ్ బ్యాలెన్స్ బ్లాక్ అనమాట. ఇంకా థర్డ్ది మీ మైండ్ సెట్ అండ్ మీ బ్యాక్గ్రౌండ్, ఫిజికల్ ఫిట్నెస్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది మీ ప్రోగ్రెస్ని చూద్దాం. తెలుగులో క్యాలిస్టెనిక్స్ కాంటెంట్ చాలా రేర్గా చూస్తాం. నేను క్యాలిస్టెనిక్స్ మీద అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తూ ఒక క్యాలిస్టెనిక్స్ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. మరి మీరు కూడా జాయిన్ అవుదాం అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా గురించి చెప్పాలంటే నా పేరు వరుణ్, నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్ని అనమాట. ఇంకా మన స్ట్రెంత్ బ్లాక్లోకి వచ్చేస్తే మీకు కొన్ని మినిమం ప్రీ రిక్విజిట్స్ ఉండాలి. అందులో ఫస్ట్ది వచ్చేసరికి మినిమం మీరు 30 క్లీన్ పుషప్స్ చేయగలగాలి. ఫామ్ చూపిస్తాను. మీ షోల్డర్ విడ్త్ తీసుకొని లైట్గా ఎదురు క్లీన్ అయ్యి ఫుల్ డెప్త్తో పుషప్ హిట్ చేయాలి. హ్యాండ్ స్టాండ్ ఒక బ్యాలెన్స్ స్కిల్ అయినప్పుడు సరికి మీకు మినిమం షోల్డర్ స్ట్రెంత్ ఇంకా పుషింగ్ స్ట్రెంత్ ఉంటేనే మీరు మంచిగా బ్యాలెన్స్ చేయగలరు. మనకి నెక్స్ట్ స్ట్రెంత్ బ్లాక్లో నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసరికి పైక్ పుషప్స్ అనమాట. పైక్ పుషప్స్ ఎలా చేయాలంటే మీ వెయిట్ని షోల్డర్ మీదకి షిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. మీ కోర్ టైట్గా ఉండాలి. లెగ్స్ని వీలైనంత ఫార్వర్డ్ వరకు తీసుకురండి. ఆ తర్వాత మీరు స్ట్రైట్ దిక్కకూడదు, ఇలా దిక్కకూడదు. వీలైనంత ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయాలన్నమాట మీ హెడ్తో. ఇది ఒక క్లీన్ పైక్ పుషప్. ఇవి ఒక 10 to 15 పైక్ పుషప్స్ హిట్ చేస్తే మీ షోల్డర్ స్ట్రెంత్ కరెక్ట్గా ఉంటుంది హ్యాండ్ స్టాండ్ చేయడానికి. మీరు ఇవి నేను చెప్పిన వేరియేషన్ సేవ్ చేయాలన్నా ముందు మీ రిస్ట్ని, షోల్డర్స్ని పక్కా మూవప్ చేసుకోవాలి. మీ రిస్ట్కి అయితే మీ రిస్ట్ సర్కిల్స్ చేయండి. ఆ తర్వాత మీ రిస్ట్ మీద వెయిట్ పెడుతూ నేను చేసినట్టు చేయండి. రిస్ట్కి అయితే ఈ వార్మప్స్ సరిపోతాయి. దాంతోపాటు స్ట్రెచ్చింగ్ కూడా చేయండి కొద్దిగా మొబిలిటీ కోసం ఇలాగా. దాని తర్వాత ఇంకా షోల్డర్స్కి వచ్చేసరికి షోల్డర్ డిస్లొకేట్స్ ఇవి ఒక 3 sets, అంటే జస్ట్ వార్మప్ వరకే. తర్వాత రొటేటర్ కఫ్ కూడా లైట్గా వార్మప్ చేసుకోండి. ఈ వార్మప్స్ అయితే సరిపోతాయి, కానీ ప్రతి సెషన్కి ముందు పక్కా చేయడం మర్చిపోకండి, లేదంటే ఇంజరీస్ అవుతాయి. ఇంకా సెకండ్ బ్లాక్ వచ్చేసరికి కోఆర్డినేషన్ అండ్ బ్యాలెన్స్ బ్లాక్ అనమాట. హ్యాండ్ స్టాండ్ అన్లాక్ చేయడంలో ఇదే చాలా ముఖ్యమైన పార్ట్. ముందుగా మీ బాడీ కోఆర్డినేషన్కి, బ్యాలెన్స్కి అడాప్ట్ చేసుకోవాలి. దానికి నేను ప్రోగ్రెసివ్గా 4 వేరియేషన్స్ చెప్తా. దీన్ని ఒకదాన్ని మాస్టర్ చేసిన తర్వాత ఇంకో దానికి మూవ్ అవుతాం. మూవింగ్ ఆన్ టు అవర్ ఫస్ట్ వేరియేషన్, పైక్ హోల్డ్ అనమాట. ఇందాక పైక్ పుషప్స్ చెప్పాను కదా, ఇది దానికన్నా ముందు వర్షన్. మన హ్యాండ్స్ని షోల్డర్ విత్ పెట్టుకొని వెయిట్ మొత్తాన్ని షోల్డర్ మీదకి షిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. మీ లెగ్స్ని వీలైనంత ఫార్వర్డ్ తీసుకురండి. కోర్ టైట్ చేసే ఉండాలి. ఇది కరెక్ట్ పోస్చర్. ఇలాగా 30 seconds కింద 4 sets కింద చేయండి. ఈ మూమెంట్ని మీ బాడీ మంచిగా అడాప్ట్ చేసుకున్న తర్వాత సెకండ్ వేరియేషన్కి మూవ్ అవుదాం. మరి మన సెకండ్ వేరియేషన్ ఎలివేటెడ్ పైక్ హోల్డ్ అనమాట. ఇది దానికన్నా కొద్దిగా అడ్వాన్స్డ్ వర్షన్. మీ లెగ్స్ని ఎలివేట్ చేసి పైక్ హోల్డ్ చేయాలి. సేమ్ పోస్చర్, షోల్డర్స్ మీదకి వెయిట్ షిఫ్ట్ చేయాలి, ఇలా హోల్డ్ చేయండి. ఇది కూడా సేమ్ 30 seconds కింద 4 sets. ఇది అన్లాక్ చేశాక నెక్స్ట్ వేరియేషన్కి మూవ్ అవుదాం. ఈ వేరియేషన్లో మన బ్యాక్ని వాల్ సైడ్ ఫేస్ చేస్తూ మన లెగ్స్ని కికప్ చేయాలన్నమాట. ఒక లెగ్ స్వింగ్ చేసి ఇంకో లెగ్ని దాంతోపాటు తీసుకెళ్ళాలి. ఎలా చేయాలో చూపిస్తా చూడండి. ఇలా ఒక్కొక్క లెగ్ ఆల్టర్నేట్ చేస్తూ బయటికి తీసుకురావడానికి ట్రై చేయండి. ఇదే మన లాస్ట్ వేరియేషన్, చెస్ట్ వాల్ అనమాట. చెస్ట్ వాల్ హ్యాండ్ స్టాండ్ హోల్డ్. మీ లెగ్స్ని స్లోగా పైకి తీసుకెళ్ళి ఇలా హోల్డ్ చేయండి. ఇదే ఇప్పటి వరకు చెప్పినట్లు హార్డెస్ట్ వేరియేషన్. ఈ వేరియేషన్ కొద్దిగా కాషన్తో పర్ఫామ్ చేయండి, ఎందుకంటే మీరు వెనక్కి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి పడిపోయేటప్పుడు మీరు బెయిలింగ్ అవుట్ కూడా నేర్చుకోవాలి. అది ఎలాగంటే మీరు చూపిస్తాను. మీరు ఎంటర్ ఎలా అవ్వాలంటే స్లోగా మీ లెగ్స్ని పైకి తీసుకెళ్ళి ఇలా వెళ్తారు.
ఒకసారి మీ ఫెయిలియర్ అయిన తర్వాత మీరు ఒకేసారి దిగిపోతే పడిపోతారు. ఒక హ్యాండ్ని పక్కకి తిప్పి ఇలా ల్యాండ్ అవ్వాలి. ఇదే బెయిలింగ్ అవుట్ అనమాట. ఈ టెక్నిక్ని కూడా మాస్టర్ చేయండి, అప్పుడే మీరు ఇంజరీ ఫ్రీగా హ్యాండ్ స్టాండ్ నేర్చుకోగలరు. ఈ 4 వేరియేషన్లు మీరు మాస్టర్ చేసిన తర్వాత ఫ్రీ హ్యాండ్ స్టాండ్ చేసేయచ్చు అనమాట. మీరు ఇది ఎలా అలవాటు అవుతుందంటే మీరు చేసే కొద్దీ అలవాటు అయింది. స్లోగా కికప్ నేర్చుకోండి. ఇక పైక్ హోల్డ్ పొజిషన్లోకి వెళ్ళి ఒక లెగ్ స్వింగ్ చేద్దాం. ఇలా స్లోగా పైక్ హోల్డ్ పొజిషన్లోకి వచ్చి ఇంకా లాస్ట్ బ్లాక్ వచ్చేసరికి మీ మైండ్ సెట్ అండ్ ఫిట్నెస్ బ్యాక్గ్రౌండ్ మీ ప్రోగ్రెస్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ ఫిట్నెస్ బ్యాక్గ్రౌండ్ మంచిగా, మీరు ఒక స్పోర్ట్స్ ఇండివిజువల్ అయినా అథ్లీట్ అయినా సరే మీరు ఈజీగా అడాప్ట్ చేసుకోగలరు అనమాట ఈ మూమెంట్స్ని. అదే మీరు చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఏమి ఆడుకోలేదు, జస్ట్ నార్మల్గా ఉంటే కొద్దిగా కష్టం అవుతుంది. కానీ మీరు ఏ కేటగిరీకి చెందిన వారైనా సరే మైండ్ సెట్ అనమాట ఏదైనా సరే, మీకు ప్యూర్ అబ్సెషన్ ఉండి మీరు ఎలాగైనా అన్లాక్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా అన్లాక్ చేస్తారు. యూ జస్ట్ హ్యావ్ టు స్టే కన్సిస్టెంట్. ఇంకా మరిన్ని ఇలాంటి క్యాలిస్థెనిక్స్ ట్యూటోరియల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.